హాయ్ అండి. నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. సర్వికల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని సర్వికల్ క్యాన్సర్ అంటాం. మహిళల్లో ఎక్కువగా కనిపించే రొమ్ము క్యాన్సర్తో పోలిస్తే సర్వికల్ క్యాన్సర్ గుర్తించడం మరియు చికిత్స చేయడం చాలా తేలిక. రొమ్ము క్యాన్సర్ అనేది పక్కదారి పట్టిస్తుంది. అలాగే ఆలస్యంగా చివరి దశలో కనిపెట్టినప్పుడు చికిత్స చేయడానికి చాలా క్లిష్టంగాను మరియు ప్రాణాపాయంగాను మారే అవకాశం ఉంది. కానీ గర్భాశయ ముఖద్వార క్యాన్సరు అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. తొలి దశలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు ఏమీ కనిపించవు. తర్వాత దశలో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే నెలసరి మధ్యలో, నెలసరి తర్వాత, శారీరక కలయిక సందర్భంలో యోని నుంచి రక్తస్రావం కనిపిస్తుంది. నీరు, రక్తంతో కూడిన స్రావాలు కనిపిస్తాయి. ఎక్కువగా విడుదలయ్యే స్రావాల నుంచి దుర్వాసన వెలువడుతుంది. తరచుగా నడుము నొప్పి అసౌకర్యంగా ఉంటుంది. కారణాలు ఏమిటంటే గతంతో పోలిస్తే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రకమైన క్యాన్సర్ సోకడానికి ఖచ్చితమైన కారణాలు కనిపెట్టలేకపోయినప్పటికీ ఈ క్యాన్సర్ వృద్ధికి హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ముఖ్య పాత్ర ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. ఈ వైరస్ సోకిన ప్రతి ఒక్కరూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి గురి కాకపోయినప్పటికీ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా సర్వికల్ క్యాన్సర్ వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇందుకు కారణం పర్యావరణ, జీవన శైలి, ఆహార శైలిలో చోటు చేసుకున్న మార్పుల వల్ల. ఈ కారణాలతో పాటు మరికొన్ని కారణాలు సర్వికల్ క్యాన్సర్కు దోహదపడతాయి. అవి ఏమిటంటే ఒకటికి మించి లైంగిక సంబంధాలు ఉండడం. అంటే ఎన్ని ఎక్కువ లైంగిక సంబంధాలు ఉంటే హెచ్పివి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. కొన్ని లైంగిక వ్యాధులు సోకడం వలన సర్వికల్ క్యాన్సర్ పెంచేందుకు దోహదపడతాయి. అవి ఏమిటంటే క్లమేడియా, గనేరియా, సిఫిలిస్, హెచ్ఐవి ఇన్ఫెక్షను మరియు హెచ్పివి ఇన్ఫెక్షన్లు లాంటివి. సర్వికల్ క్యాన్సర్ని నిర్ధారించడానికి కీలకమైన పరీక్షలు ఏమిటంటే ఒకటి ప్యాప్ స్మియర్. ఈ పరీక్షతో సర్విక్స్లోని కణాలు చోటు చేసుకున్న మార్పులు సర్వికల్ క్యాన్సర్కి దారి తీసే అవకాశాలను తొందరగా కనిపెట్టవచ్చు. లైంగిక జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రతి మహిళ ఈ పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. వరుసగా 3 ఏళ్ల పాటు పరీక్షలు చేయించి ఫలితం నెగిటివ్ వచ్చినట్లయితే అక్కడి నుంచి 3 ఏళ్లకు ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. రెండవది హెచ్పివి డిఎన్ఏ టెస్ట్. లైంగిక జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రతి మహిళ ఈ పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. ఫలితం నెగిటివ్ వచ్చినట్లయితే 5 ఏళ్లకు ఒక్కసారి ఈ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. సర్వికల్ క్యాన్సర్కి ప్రధాన కారణం హెచ్పివి వైరస్. దీనికి హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా అడ్డుకట్ట వేయొచ్చు. 9 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.